జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. Thank you. Okay. ఆంటీ ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మ కావ్య, ఇంట్లో నువ్వొక్కదానివే ఉంటున్నావా? ప్రెజెంట్ ఒక్కదాన్నే ఆంటీ. మరి మీ అమ్మ నాన్న ఇక్కడ నీతో పాటు ఉండరా? ఎక్కడుంటారు? యాక్చువల్లీ మాది వైజాగ్ ఆంటీ. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, సో అది మా అమ్మ మా నాన్న అందరం కలిసే ఉంటాం ఇక్కడ. మరి వాళ్ళు కనిపించరే? రీసెంట్గానే నాకు మా బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మా పెళ్ళి వైజాగ్లో చేయాలన్నదే మా అమ్మ నాన్నల కోరిక. అందుకే పెళ్లి పనుల కోసం అని చెప్పేసి అమ్మ నాన్న వైజాగ్ వెళ్లారు. జాబ్ వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ షర్ట్ మీ బావ కోసమేనా? అవునాంటీ. మీ బావంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టం కాదంటీ, ప్రాణం కూడా. 3 ఏళ్లుగా పెళ్లి చేసుకుందామని మా బావని అడుగుతూ ఉంటే ఏదో ఒక వంకతో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఒప్పుకున్నాడు. మంచి మనసున్న నీలాంటి అమ్మాయి భార్య కాబోతుంది అంటే మీ బావ ఎవరో కానీ ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఉండండి, మా బావ ఫోటో మీకు చూపిస్తాను. ఆంటీ, మీ హస్బెండ్కి సోషల్ మీడియా అకౌంట్ ఉందా? ఉందమ్మా. అయితే ఆ డీటెయిల్స్ చెప్పండి. నా భర్త పేరు చంద్రశేఖరమ్మా. నేను చంద్ర అని పిలుస్తాను. ఆయన సోషల్ మీడియా ఐడి ఆంటీ, ఈ అంకులేనా చూడండి. అవునమ్మా, తినే నా భర్త చంద్ర. ఉండండి ఆంటీ, అంకుల్కి మెసెంజర్ ద్వారా కాల్ ట్రై చేస్తాను. ఏమైందమ్మా? కాల్ కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? మళ్ళీ ఒకసారి ట్రై చెయ్యమ్మా. కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? అయ్యో ఆంటీ, డిసప్పాయింట్ అవ్వకండి. అంకుల్కి వాయిస్ నోట్ పెడతాను, అది చూసి నాకు కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. హలో అంకుల్, నమస్తే. నా పేరు కావ్య. మీ వైఫ్ దమయంతి గారు సేఫ్గా నా దగ్గరే ఉన్నారు. పాపం ఆంటీ మిమ్మల్ని కలవాలని, మీతో ఏదో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. మీరు ఈ వాయిస్ నోట్ విన్న వెంటనే నాకు రెస్పాండ్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. ఆంటీ, మీరు కూడా వాయిస్ నోట్లో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీరు అంకుల్కి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రా బాబు, అదిగో అక్కడుంది. ఆగండి సార్, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆవిడ్ని కలవాలంటే మా సిఐ గారి పర్మిషన్ ఉండాలి. ఇది మీ ఎస్పీ గారి పర్మిషన్ లెటర్. ఇది సరిపోతుందా లేక సిఐ గారి పర్మిషన్ కూడా తీసుకురమ్మంటారా? సారీ సార్, వెళ్ళండి సార్. థ్యాంక్స్ సిద్ధార్థ్, ఫోన్ చేయగానే వచ్చావు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి
రాకుండా ఎలా ఉంటాను సింధు? అసలు ఇంతకీ ఏమైంది సింధు? ఎవరో ప్లాన్ చేసి నన్ను ఈ కేసులో బుక్ చేశారు సిద్ధార్థ్. ఎవరది? యశ్ వాళ్ళ వదిన మధునేనని నా డౌట్ సిద్ధార్థ్. ఓకే సింధు, నేను వచ్చాను కదా, ఈ కంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ, ఓకే? అదిగో సిఐ వచ్చాడు. సింధు, నేను మాట్లాడొస్తాను. అంకుల్, మీరు కూర్చొని ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. సిఏ గారు, నా క్లయింట్ సింధుని ఏ కేసులో అరెస్ట్ చేశారు? కేసు ఏంటో తెలియకుండానే కేసు టేకప్ చేశారా? కేసు గురించి తెలియక కాదు, నా ప్రొసీజర్ నాకుంటుంది కదా, మీ నుంచి తెలుసుకుందామని. మీ క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. మేం వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేస్తే తన రూమ్లో కట్టలు కట్టలు ఫేక్ కరెన్సీ దొరికింది. అలాగా? చుట్టుపక్కల వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తే సింధు కొంచెం తేడా మనిషి అని చెప్పారు. సీక్రెట్గా ఏదో చేస్తుందని కూడా చెప్పారు. అచ్చా? అందుకే సింధుని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నా క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అది కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. సరే సిఐ గారు, ఇది నాన్ బెయిలబుల్ కేసు కాదు కదా, మరి స్టేషన్ బెయిల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? ఇది నా స్టేషన్, నా ఇష్టం. ఓ, అంటే చట్టం మీ చుట్టం అన్నమాట. అవును. చూడండి సిఐ గారు, న్యాయం నా ప్రాణం. నా క్లయింట్ని ఎలా వదలరో నేను చూస్తాను. నేను స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లే జాబులు పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడేంటి సార్, మీకు స్టేషన్ బెయిల్ కావాలి అంతే కదా? 3 రోజులు వెయిట్ చేయండి. నాకు మీ స్టేషన్ బెయిల్తో పనే లేదు. అర్థమైందా? సిఐ స్టేషన్ బెయిల్ ఇస్తానంటే సిద్ధార్థ్ వద్దంటున్నాడు. నాకు మీ స్టేషన్ బెయిల్తో పని లేదు. మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.